కానీ సెట్ బ్యాక్స్ కూడా అవి ఎక్కువగా ఉండే ఆస్కారం ఉంటుంది కదా, అలాంటప్పుడు మీ సొల్యూషన్ ఎలా ఉంటుంది? సెట్ బ్యాక్స్ ఉంటుందండి. అక్కడ కాంపౌండ్ వాల్స్ తక్కువ అండి. ఇప్పుడు కాంపౌండ్ వాల్స్ ఉండేది రేంజర్స్ అంటారు. అక్కడ కాంపౌండ్ వాల్స్ ఇల్లుకు ఉండదు అక్కడ. కానీ అక్కడ ఉండేదంటే సెట్ బ్యాక్ చాలా పెద్దగా ఉండడం వల్ల ఎలివేషన్ బాగుంటుంది, సేమ్ టైం వెంటిలేషన్ కూడా నాలుగు ప్రక్కల చాలా బాగా వస్తుంది అక్కడ ఉన్నది. కాబట్టి మన దగ్గర ఏంటంటే సెట్ బ్యాక్స్ వదలరు మన దగ్గర. కాబట్టి కాంపౌండ్ వాల్ ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది మన దగ్గర. అక్కడ కాంపౌండ్ వాల్ కంటే ఎక్కువ కూడా ఇల్లు ఇల్లు ఏదైతే వాళ్ళ ఇల్లు ఉంటుందో అదే మనం బాడీ లెక్క తీసుకుంటాం. కాబట్టి దానికి పెద్ద ఆలోచన. సెట్ బ్యాక్స్ ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరికి కట్టరు కదా. సెట్ బ్యాక్స్ బాగున్నప్పుడు ఇప్పుడు కొంచెం 20 feet ఇన్స్టెడ్ ఆఫ్ 20 feet 40 feet ఉందనుకో, సూర్యరశ్మి కూడా ఇంట్లోకి బాగా వచ్చేది. కాబట్టి ఏంటంటే సెట్ బ్యాక్స్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం మార్చుకోవచ్చు అక్కడ. కానీ ఇందాక మీరు చెప్తున్నట్టు పాండ్స్ మీరు ఫోకస్ చేసినట్టున్నారు. అట్లాంటా, ఫ్లోరిడా లాంటి చోట్ల పాండ్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ వేరేజ్ మీరు అట్లాంటాకి వచ్చేటప్పటికి చాలా డల్లాస్ కానీ చాలా వేరియేషన్స్ కనిపిస్తాయి కదా ల్యాండ్ దీంట్లో కానీ. ఇక్కడ కూడా పాండ్స్ ఉన్నాయండి. ఇప్పుడు అట్లాంటాలో కూడా ఉంటాయి, ప్లస్ కొన్ని ప్రాంతాలలో ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రాంతం ఇప్పుడు కొండ ప్రాంతంలో కట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఫ్లో వచ్చినప్పుడు దగ్గర పాండ్ తయారు దాని చుట్టూ ఇల్లు కట్టిస్తుంటారు. అది కొద్దిగా రేంజ్ ఎక్కువ ఉండి పెద్ద హౌసెస్కి అట్లా చేస్తుంటారు. అంటే కొండ ప్రాంతంలో ముఖ్యంగా ఇప్పుడు ఫ్లాట్ సర్ఫేస్ దగ్గర కట్టినప్పుడు ఏది ఉండదు. కానీ ఇంకోటి ఏముంటుందంటే బేస్మెంట్ కాన్సెప్ట్ ఎక్కువ అండి అమెరికాలో. బేస్మెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. ఇక్కడ కొన్ని ముఖ్యంగా బేస్మెంట్ అంటే ఇల్లు మన దగ్గరనేమో సెల్లారు కింద పెట్టేస్తుంటారు. అక్కడ అది ఏంటంటే ఇక్కడ బార్ కానీ లేకుంటే హోమ్ థియేటర్స్ కానీ ఉంటుంది. అది ఆ ఫ్లోర్ పైనే ఉంటుంది, ఇది లోపలనే ఉండిపోతుంది. మన సంపు మాదిరిగా కింద బేస్మెంట్. ఈ బేస్మెంట్ ఇల్లు మొత్తానికి ఉంటే ఇబ్బంది లేదండి. కానీ కొన్ని సందర్భాల్లో ఏముంటుందంటే హాఫ్ బేస్ ఉంటుంది. అంటే ఒకసారి సౌత్ వెస్ట్ డౌన్ అయిపోతుంది కింద, ఇంటి మొత్తం కింద, నార్త్ ఈస్ట్ హైట్ ఉంటుంది. అటువంటి ఇంట్లో చాలా వరకు ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. అది ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది, లేకుంటే పిల్లల విషయంలో ఎడ్యుకేషన్ కానీ లేకుంటే ఇతరత్ర హెల్త్ విషయమ్స్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ బేస్మెంట్ ఎక్కడ ఉండాలి, ఎటువంటి ఉంటే ఇంటి మనం తీసుకోవచ్చు. దిశ ఒకటి, బేస్మెంట్ ఎటువైపు ఉండాలి, ఇవి కొంచెం గమనించి తీసుకుంటే ఒకవేళ చిన్న చితక లోపల దన్న పొయ్యి లాంటివి అంటే స్టవ్ లాంటివి, కిచెన్ లాంటివి కొంచెం అక్కడ కిచెన్ కూడా ఎట్లా ఇస్తారంటే మోస్ట్ ఆఫ్ ది టైము గరాజ్కి దగ్గర ఇస్తారు వాళ్ళు. ఎందుకంటే బయట నుంచి వచ్చినప్పుడు సామాన్ కిచెన్లో పెట్టుకునే మాదిరిగా కన్వీనియంట్ ప్రాక్టికల్గా చూసి అక్కడ ఇల్లులు డిజైన్ చేస్తూ ఉంటారు. సో ఇది మనం ఇవి చూసుకుంటే చాలా బాగుంటుంది అని నా ఉద్దేశం. కానీ మీరు చెప్పేది కింద ఉండాలి అంటే సెట్ బ్యాక్ మొత్తం గ్రౌండ్ అంతా ఉండాలంటారా? మొత్తం ఆక్యుపై చేసి ఉంటే మంచిది. ప్లేస్ ఎలా ఉంటుందో. అవునండి. ఇప్పుడు ఉంటేనేమో మొత్తం కింద సెల్లార్ మొత్తం సైడ్ ఉండాలి. లేదంటే ఉత్తరం కానీ లేకుంటే తూర్పు కానీ మన బేస్మెంట్ ఉంటే చాలా మంచి రిజల్ట్స్ చూస్తారు. అంటే బేస్మెంట్ని బట్టి కూడా అక్కడ వాస్తు నిర్ణయించే అవకాశం 100% అండి. బేస్మెంట్ ఇప్పుడు మీరు ఎత్తుపల్లాలు అన్నప్పుడు బేస్మెంట్ ఏందో దక్షిణంలో బేస్మెంట్ వచ్చి ఉత్తరంలో కనుక కొండ ఉందనుకోండి, రిజల్ట్స్ అంత బాగోరు. అంటే వాళ్ళ ఉన్నదిలో ఉన్న గ్రోత్ తక్కువ ఉంటుంది. ఏదో జరిగిపోద్ది అన్న దానికంటే ముందు అనారోగ్యమైన పరిస్థితులు కానీ లేకుంటే ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ లేదంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ కొంచెం నష్టాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటే జరుగుతున్నాయి. మేము చూస్తూనే ఉంటాం కదా. మనం ఇంట్లో ఏదో అయిపోయింది ఏదో జరుగుతున్నప్పుడు వీటిని కొంచెం అది లేకుండా ఉంటే ఇల్లు చాలా మంచిదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.